అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సరళీస్వరాలు నవల చదువుకుంటున్నాము. రాసినవారు నందుల సుశీలాదేవి గారు. జట్కా దిగి తలెత్తింది శారద. పచ్చటి పందిరి నిండుగా ఆహ్వానించింది. బండి చప్పుడు వింటూనే సావడిలో నుండి ఆనందరావు, కృష్ణవేణి వచ్చారు. ఎదురుగా సామాను లోపల పెట్టించుకొని అలసటగా ఉయ్యాల బల్ల మీద కూర్చుంది. మరదలు కాస్త లావైందే, అల్లుడి మాటలకు అడ్డు తగులుతూ అంది సుందరమ్మ. నీ కళ్ళకే అది అలా కనబడాలి. హోటల్ భోజనం అది, ఆ అవతారం చూడు. రెండో అక్క కలగజేసుకునే అంది. లేదే అమ్మా, శారద మునుపటి కన్నా బాగుంది. సర్లే, రావే శారద, కాస్త స్నానం అది చేస్తేవా? నేను నీకు అన్నం వడ్డించేసి మడిబట్ట మార్చేసుకుంటాను. తొందరగా తెములు. శారద భోంచేస్తుంటే దగ్గరలోనే రమణ కూర్చుని ఉంది. శారదను చూస్తూనే సిగ్గుపడి పారిపోయింది ఆ అమ్మాయి. సుందరమ్మ నెయ్యి వడ్డిస్తూ అంది. ఏమిటే కోడికెక్కిరించినట్లు ఆ తిండి? ఎన్నేళ్ళైనా ఇంతేనేమిటి? పెళ్ళైతే 6 పిల్లల తల్లివయ్యేదానివి. శారద నవ్వుకుంది. తల్లి ఏ సంభాషణనైనా జాగ్రత్తగా చుక్కాని పట్టి శారద వివాహ ప్రసక్తిలోనికి లాక్కొని వస్తుంది. అవునే అమ్మాయి, గోదావరికి వెళ్లువ వచ్చిందని అన్నారు. రాజమండ్రి నుండి స్టీమర్లే రాలేదన్నారు. నువ్వెట్లా వచ్చావు? మంచినీళ్లు తాగుతూ మాట్లాడలేదు శారద. ఆడపిల్లలు, భయాలు ఏమన్నానా? వరద గోదావరి మీద అట్లా రాకపోతే 2 నాళ్ళు ఆగితే ఏం పోయింది? ఆగే వచ్చానమ్మా. ఎక్కడే? మాధురి అత్తవారింట్లో. సుందరమ్మ గారి చేతిలో గరిట కింద పడి భళ్ళుమంది. ఏమిటే నువ్వనేది? అవును, రాణి పోయిందని నాకు తెలియక వెళ్ళాను. దాని భర్త చక్కగా మర్యాద అది చేశారు. సుందరమ్మ కూలబడిపోయింది. శారద, నువ్వెందుకు మధ్య మధ్య కనబడి నన్ను క్షోభ పెడతావే? 3 ఏళ్లుగా కంటికి కనబడకపోయినా నేనింత క్షోభపడలేదు. ఇప్పుడేమైందమ్మా? అసహనంగా అంది శారద. ఆ అమ్మాయి పోయి 1 ఏడాది పైన అయింది. నేను చావు కబురు వ్రాసేదేమని వ్రాయలేదు. ఆ పిల్ల మొగుడు ఒంటరిగా ఉన్నాడు. ఆ ఇంట నువ్వు 2 నాళ్ళున్నావా? నీకు మంచి చెడు ఇంక నేను చనిపోయినప్పుడు గానీ తెలిసిరావు. నువ్వు దూరాన ఏ ఆటలాడినా నాకు బాధలేదు. ఇలా మన వైపుకు వచ్చి కొంపకు నిప్పంటించే పనులు చేస్తావేమే? ఇలాంటి పిల్లను నా కడుపున ఎందుకు పడవేశావురా దేవుడా? విసురుగా కంచంలో చేయి కడిగేసుకుంది శారద. తన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని మంచం మీద వాలిపోయింది. తల్లితో వాదించటం నిష్ప్రయోజనం. ఆవిడ పరిధిలో ఆవిడ ఆలోచనలు అట్లాగే ఉంటాయి. తను దూరాన ఏ ఆటలాడినా పర్వాలేదా? కింది పెదవి కొరుక్కుంది. అడుగడుగున ముల్లులా తగిలే సంఘటనలు తప్పించుకుంటూ అగ్నిహోత్రంలా వయసుని కాపాడుకునే తన బోటి యువతులు తన తల్లి ఆలోచనకు అతీతులు. కానీ ఆవిడ జీవితపు పద్ధతులు అవి. యవ్వనం విరిసి విరియని రోజుల్లోనే అత్తింటి కోడళ్లుగా మారే ఆ రోజుల మనుషులకు కన్యగా ఈనాటి యువతి ఎదుర్కొనే సమస్యలు అవగాహనే కావు. పైగా అనుక్షణం యువకులతో అతి సన్నిహితంగా మసులుతూ వారితో ఆత్మీయంగా ఉంటూనే బ్రతుకుని కంటకావృతం చేసే విషమావస్థల నుండి తప్పించుకుంటూ తిరిగే నవ యువతులు కిందటి తరం వారికి ఏనాడూ అర్థం కారు. 4 గోడల మధ్యన తండ్రి భర్త పరిరక్షిస్తుండగా పవిత్రమైన జీవితం గడపటం ఏమంత అసాధ్యం? అనుక్షణం మనసు భ్రమిసిపోయే అవకాశాలు అందుబాటులో ఉన్న జీవితాన్ని సుమబాల వంటి స్వచ్ఛతతో కాపాడుకోవటమే విషమ పరీక్ష. ఈ విధంగా ఆలోచిస్తే పాతతరపు స్త్రీల కంటే నవీన యువతులే అన్ని అగ్ని పరీక్షలకు గురి కాబడి పరిశుద్ధులవుతున్నారు. శారద అంతరంగమంతా ఆనందం అలముకుంది. తల్లి మాటలకు తను నొచ్చుకోవటం ఎంత అవివేకం! ఈనాటి యువజనత ఆలోచనలు తల్లికి అర్థమవ్వటం అత్యంత క్లిష్టతరం. తనేమిటో తనకి తెలుసు. పాతయుగపు తల్లి భావాలకు తను వ్యధ చెందటం ఎంత అసందర్భం! మధ్యాహ్నం కాఫీ తీసుకుని వచ్చి తలుపు తట్టింది రమణ. పిన్ని, పిన్ని! కలుతనిదరలో ఉన్న శారద తుల్లిపడి లేచింది. తలుపు తెరిచింది. భయపడుతూ పినతల్లి మొహంలోనికి చూసిన రమణ కళ్లకు ప్రశాంతంగా మందహాసంతో నిలబడిన శారద రూపు సంతృప్తినిచ్చింది. గది నుండి బయటికి వచ్చిన శారదను చూసి సుందరమ్మ దోషిలా తల వంచుకుంది. శారదా, రాక రాక వచ్చావు. అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయావు. నీకు మనసుకి తోచినట్లుండు. నా మాటలు పట్టించుకోకు. తల్లి మాటలకు కరిగిపోయింది శారద. లేదమ్మా, నేనేమీ బాధపడటం లేదు. శారదను తీసుకుని వెళ్ళి కొత్త బట్టలు, నగలు చూపించింది సుందరమ్మ. ఈ ముత్యాల దండ, ఆ 2 పట్టు చీరలు నీకేనే అమ్మాయి. అదేమిటమ్మా, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు? నీకు వేటి గురించి శ్రద్ధ లేనేలేదు. రమణ నగలు పురమాయించేటప్పుడే నీకు చేయించాను. అయినా నా వెర్రిగానే ఉన్న నగలు నువ్వు తీసుకుని వెళ్ళేవు కనుకనా? ఏదో నా సంతృప్తి కోసం చేయించటం కానీ.
రాత్రి భోజనాలు అయ్యాక పందిరిలో మంచాలు వేసుకుని కూర్చున్నారు శారద, ఆనందరావు. ఏమిటోనమ్మా శారద, లగ్నం ఇంకా వారం రోజులు కూడా లేదు. అన్నీ సవ్యంగా జరిగి మనం గట్టెక్కితే అదే చాలు. అందున మగపెళ్లివారు గంగల కుర్రువారు. ఏ లోపం వచ్చినా ఇల్లు పీకి మరో పందిరి వేసేస్తారు. అవును కాని బావా, నిన్ను ఓ విషయం అడగాలని ఉంది. రమణకింత చిన్నతనంలో పెళ్ళేమిటి? ఆనందరావు చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శారదా, నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని తెలుసు. అసలు రమణకి ముహూర్తం పెట్టేటప్పుడే నేనెన్నో విధాలా ఆలోచించాను. ముందుగా ఈ కుటుంబంలోని దానవు నీకు వివాహం కాకుండా చిన్నపిల్లకు చేయటమేమిటని అత్తగారు మా ఆవిడ దుమ్మెత్తిపోశారు. కానీ శారదా, ఉన్న విషయం నీకు చెబుతాను, నువ్వు అర్థం చేసుకుంటావు. శారద ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. ఆనందరావు మెల్లిగా చెప్పాడు. ఒక రోజున రమణ పుస్తకంలో 2 ఉత్తరాలు చూశాను. ఉలిక్కిపడింది శారద. నీకు ఆశ్చర్యంగానే ఉండవచ్చును. మన కళ్ళకి రమణ పసిపిల్లలా కనిపించవచ్చును. కానీ దానికి వయసు వచ్చింది. ఎదిగిన దాని ఊహలు ఆ ఉత్తరాల ద్వారానే తెలిసాయి. శారద, నీ వంటి యువతులు ఒక విధమైన స్వప్నావస్థలో మసులుతూ కాలాతీతంగా ఆలోచిస్తారు. మీ ఆలోచన సరళికి తగిన వ్యక్తులే మీకు తారసపడాలి. లేదా జీవితమంతా అసంతృప్తితో అలమటించిపోతారు. కానీ అందరూ శారదలే కారుగా. కొందరి తత్వానికి 15 ఏళ్లకే ఆలోచనలు పరిణితి చెందిపోతాయి. రమణకు వివాహం పట్ల అమితాసక్తి ఉంది. నేను ఆ ఉత్తరాలను చూసినట్లు కూడా దానికి చెప్పలేదు. కానీ దాని మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఒక దినం దగ్గరకు పిలిచి వివాహం మీద దాని అభిప్రాయం చెప్పమని బుజ్జగించి అడిగాను. అది ఊరికే సిగ్గుపడింది కానీ ఒక్క మాట బదులు చెప్పలేదు. చివరికి పెద్ద చదువులు చదివే 2-3 సంబంధాలను ప్రస్తావించాను. దాని నుండి ఏ సమాధానం రాలేదు. చివరికి నేను ఈ సంబంధం స్థిరపరిచిన నాడు కూడా దాని మొహంలో లేసమాత్రపు అసంతృప్తి కనిపించలేదు. పైగా ఇంజనీరింగ్ చదివే ఈ పిల్లాడిని అది మనస్ఫూర్తిగా మెచ్చుకుంది. శారద అట్లాగే కూర్చుని వింతగా వినసాగింది. రమణ ఏ పిల్లవాడితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిందో కానీ ఆ అబ్బాయి మీద దానికి స్థిరమైన అభిప్రాయమే లేదు. నేను 4 కేకలు వేసి ఉంటే అతనితో స్నేహం మానేసి చదువుకునేది. ఎంతవరకు చదివించినా నాకు భయపడి కాదనకుండా చదివేది. కానీ దాని అంతర్గత వాంఛ గృహిణిగానే జీవితం వీలైనంత తొందరలో గడపాలని. ఏ ఆడపిల్ల పెళ్లి చేయమని తల్లిదండ్రులను అడగదు. రమణ స్వభావానికి వీలైనంత త్వరగా గృహిణిగా మారాలని దాని ఆతృత. దాని తత్వానికి త్వరగా వివాహం చేస్తే ప్రశాంతంగా జీవితాన్ని గడుపుకుంటూ ఉంటుంది. లేదా నేను బలవంతాన దానిచే చదువు కొనసాగించవచ్చును. దానివలన రమణ పెడదారులు త్రొక్కినా ఆశ్చర్యం ఉండదు. లేదా సాంప్రదాయకమైన కట్టుబాట్లను అధిగమించే సాహసం నెత్తుటిలో లేనినాడు ఏదో తెలియని అశాంతితో బాధపడుతూ చదువులో కాలం గడిపివేయవచ్చును. చూడు శారదా, రమణ తర్వాతది జయ ఉంది. దాని తత్వం పెద్దదానికి పూర్తి వ్యతిరేకం. అది ఇంట్లో మగపిల్లలతో వాళ్ళ ఆటలు, క్రికెట్, టెన్నిసు ఆడుకుంటూ ఉంటుంది. ఓ బొమ్మలు, ఆడపిల్లల సరదాలే లేవు. రమణ ఇప్పటికీ ఓ 3000 బొమ్మల పెళ్ళిళ్ళు చేసి ఉంటుంది. జయ చదువుకొని వివాహాన్ని వెనకకు నెట్టేసినా నేను అభ్యంతర పెట్టను. ఏది ఏమైనా పిల్లల స్వభావాలను అనుసరించి వాళ్ళ జీవితపు విధానాలను నిర్ణయిస్తాను. కానీ వాళ్లకు నా అభిప్రాయాలను అంటగట్టను. శారదకు ఆనందరావు అంటే ఎప్పుడూ గౌరవం. మనస్తత్వ పరిశీలకుడైన బావగారి మాటలు ఆమె హృదయంలో ఆలోచనలను సుడులు తిరిగేలా చేశాయి. పసిపిల్లలా కనిపించే రమణలో గృహిణిగా మారాలని ఇంతటి ఆతృత. బావ అన్నట్లు తాను స్వప్నావస్థలోనే ఆలోచిస్తూ కాలాన్ని వయసుని గడిపేస్తుందా? ఉష్ అమ్మయ్యా అంటూ శారద పక్క మంచం మీద కూలపడింది సుందరమ్మ. జయ, ఇట్లా రావే తల్లి. కొబ్బరి నూనె సీసా తీసుకుని జయ వచ్చింది. సుందరమ్మ కాళ్ళ వైపు కూర్చుంది. అమ్మమ్మ, నూనె వ్రాసేదా? కాస్త రాసి వెళ్ళు తల్లి. ఆవిడ పాదాలకు కొబ్బరి నూనె మర్దిస్తూ కూర్చుంది జయ. కాస్త తిరిగితే కాళ్ళు వాచిపోతాయి. పైగా రక్తపు పోటు కూడా ఉందన్నారు. మందులు అవి మింగలేక చచ్చిపోతున్నానే శారదా. తల్లి ఆరోగ్య క్షీణత శారద వస్తూనే గమనించింది. తర్వాత ఆవిడ మెల్లిగా అంది, నేనేమన్నా నీకు నచ్చదు. కానీ పెద్దదాన్నిగా నా విధిగా చెబుతూనే ఉంటాను. నాకు నీ గురించే దిగులు. ఇంకా ఏ విషయంలోనూ నాకు బాధ లేదు. కూతుళ్లతో, కొడుకులతో 2 పిల్లల సంసారాలు బాగానే ఉన్నాయి. నిన్నొక ఇంటిదానిని చేయలేకపోయాను. ఇప్పుడు ఈ పైలా 25 వయసులో ఏం తెలుస్తుంది? పెద్దదానివయ్యాక నిన్ను ఎవరు చూస్తారు? అసలు నాది అనే సంసారం, ఇల్లు నీకు ఉండవద్దా? అయినా నా కంఠశోషే గాని నీకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఎవరు కర్మానికి ఎవరు కర్తలు?
కొంచెం దూరంలో కూర్చుని ఆనందరావు కలగజేసుకున్నాడు. అత్తగారికి మధ్య మరీ చాదస్తం హెచ్చిపోయింది. ఆ మధ్య ఎంత చెప్పినా వినకుండా ఆస్తిని వాటాలు వేయించారు. నీకు ఏమైనా సొంత ఇల్లంటూ ఉండాలని ఈ ఇల్లు, బ్యాంకులో ఉన్న క్యాషు, ఆవిడ నగలు నీ పేరిటే పెట్టారు. ఓ 10 ఎకరాలు మాత్రం తన పేర ఉంచుకొని మిగతాది ఇద్దరు పెద్ద పిల్లలకు పంచేశారు. ఎంత చెప్పినా వినకుండా ఈ పంపిణీలు చేసేశారు. నీకసలు ఏమీ పట్టవు అన్నీ ఆవిడ దూరపుట ఆలోచనలు. అయినా ఓ విధంగా అది మంచిదే. శుభ్రమైన జీతం వస్తుంది కనుక నీకు ఏముందో లేదో కూడా తెలియదు. అందుకని నీ ఆస్తిని అంతా ఆవిడ కట్టుదిట్టాలు చేసి ఉంచేశారు. ఏనాడైనా ఉద్యోగం విసిగెత్తి మానేసినా నీకు ఏ లోటు లేకుండా జరిగిపోయే సదుపాయాలు ఆమె చేసే ఉంచారు. శారద మాట్లాడలేదు. ఆమె గుండెల్లో ముళ్ళు విరిగినట్లయింది. హృదయం మీద విపరీతమైన భారంగా తోచింది. జన్మ పంచి ఇచ్చిన తల్లిని, అనురాగమయులైన ఆత్మీయులను క్షోభింపచేసే తన వైఖరి ఏమంత సమంజసం? తనకి 26వ ఏడు నడుస్తున్నది. ఇంకా తనకు జీవితం మీద స్థిరాభిప్రాయాలు లేవు. గాలిలో మేడలు కట్టే తన స్వభావం ఏమాత్రం ఆపేక్షణీయం? తన జీవితాంతం ఒంటరిగా ఉండిపోతుందనే దిగులుతో తల్లి తన జీవిక ఆర్థికంగా సుసంపన్నంగా గడిచిపోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అవివాహితగా ఉండి తను సాధించినది మాత్రం ఏముంది? రీసెర్చ్లోనైనా చేరలేదు. కనీసం విద్యార్జనలోనైనా హెచ్చు అంతస్తు తాను చేరుకోలేదు. అసలు చదువంటే తెలిసేది యూనివర్సిటీలోనే. విద్యకు ఎల్లలు లేవని తెలుసుకొని చదువులో నిజమైన ఓనమాలు నేర్చుకునేది ఎంఎస్సీలోనే, ఎంఏలోనే. జ్ఞాన సముపార్జనకు అంకురం జరిగే ఆ సమయంలోనే అధిక విద్యా పరిజ్ఞానం సంపాదించేసేనన్నట్టు చదువుకి చుక్కపెట్టింది. తాను జీవితంలో ఏం సాధించింది? తాను రచయిత్రి కాదు, చిత్రకారిణి కాదు, గాయకి కాదు. తనకి ఏ లలిత కళలోనూ ప్రవేశం లేదు. ఓ లెక్చరర్ పోస్టు వచ్చేసిందని ఇంక సాధించేదేం లేదని చేతులు దులిపేసుకుంది. ఇట్లాగే ఉద్యోగం చేస్తుంటే మహా అయితే ఏ కాలేజీలోనో ప్రిన్సిపాల్ అవుతుంది. ఇంక అంతకంటే ఉన్నతిని ఈ ఎంఏ డిగ్రీతో ఏం సాధించగలదు? శారద మనసు వేదనతో వేగిపోయింది. తను రీసెర్చ్ చేయాలి, ఫారెన్ వెళ్ళాలి. వివాహం మానేసినందుకు కనీసం తను విద్యాధికతనైనా పొందాలి. కేవలం వివాహం గురించిన ఆలోచన, తన జీవిత సహచరుని గురించిన చింతన, ఈ కోరికలతోనే తను ఇన్నాళ్ల ఈ కాలాన్ని వ్యర్థం చేసిందేమో. తన ఇంటర్వ్యూకి వెళ్ళబోయే స్కాలర్షిప్ వస్తే తను విదేశాలకు వెళ్ళి తీరాలి. శారద మనసు నవ్యోత్సాహంతో కొత్త చివుళ్ళు వేసింది. అయితే జీవితమంతా ఇంక ఒంటరిగానే ఉండాలనే తన స్థిర నిర్ణయమా? తన బాధలను పంచుకొని తన సంతోషంలో పాలు తీసుకుంటూ తన మనసునకు చల్లని నీడైన జీవిత సహచరుడు తనకు అవసరం కాడా? తను నిరాశావాది కావటం లేదు కదా? తన ప్రియమిత్రుని ఆగమనం ఆలస్యమవుతుందని తను నిరాశ చెందుతోందా? లేదు, తనకి అసంతృప్తి లేదు. తను ఆశావాది. ఏనాడో ఒకనాడు తన ప్రాణసఖుని ప్రియ సమాగమం తనకి లభ్యమవుతుంది. ఆ నిరీక్షణలో జీవితం వసివాడిపోయినా తనకు లక్ష్యం లేదు. కానీ తనకి ఏనాడో తటస్థపడే జీవన భాగస్వామి గురించిన అన్వేషణలో తను తన ఉన్నత విద్యాభిలాషను విడవరాదు. ఇక ఈ ఉద్యోగం చాలించి తను ఇంకో మార్గం తీసుకుని ప్రగతి పదాల వెంబడి తన జీవితాన్ని పరుగులు పెట్టించాలి. అదే తన తపన, అదే తన ఆకాంక్ష, అదే తన జీవన ధ్యేయం. తృప్తిగా కన్నులు మూసుకుంది శారద. మెల్లిమెల్లిగా మంచుతేనెలా ఆమె కన్నులను నిండుగా నిద్ర ఆవరించింది. రాజమండ్రి స్టేషన్లో ట్రైన్లోకి అడుగుపెట్టబోతూ సంభ్రమాశ్చర్యాలతో పులకించిపోయింది శారద. ఎదుటి బెర్త్ మీద పసివాడిని జోకొడుతూ విజయ కనిపించింది. వెనుదిరిగిన విజయ ఒక్క క్షణం చిత్తరువే అయింది. అరే శారదా! స్నేహితురాలి 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ అంది శారద. ఎన్నాళ్లకు చూశాను విజయ, అప్పటికంటే బాగా లావైపోయావు. వీడు ఎన్నో నెంబరు? 2వ కులదీపకుడు. ఓ అమ్మాయి కూడా పుడితే సంతానం చాలనుకోవాలని ఉంది. నీ సంగతేమిటి శారదా? అంది ఆమె మెడను పరీక్షిస్తూ. ఇంకా ఏం లేదులే, నేను బెజవాడ వరకు వస్తాను. మరి నువ్వు? నేను ఏలూరులో దిగిపోతాను. అయితే పెళ్లి చేసుకునే లేదన్నమాట. విజయ్ మాట తప్పిస్తూ అంది శారద. ఏలూరులో ఎవరున్నారు? అక్కడ వారి అక్కయ్య ఉన్నారు. ఆయన ముందుగానే వెళ్ళారు. నేను అన్నయ్య దగ్గర నుండి వస్తున్నాను. ఒరేయ్, కిటికీ దగ్గర నుంచోకురా అంటూ 3 ఏళ్ల కొడుకుని వెనకకు లాగింది. రైలు గోదావరి స్టేషన్లో ఆగింది. విజయ మరచెంబు తీసుకుని దిగబోయింది. ఏం కావాలి విజయ? కాసిని నీళ్లు కావాలి. శారద, రాజమండ్రి స్టేషన్లో అంతసేపు బండి ఉందా? నేను దిగి మంచినీళ్ళు తేవడానికి ఈ పిల్లాడు ఊరుకొందే.
ఒకటే ఏడుపు కదా. నువ్వు కూర్చో, నేను తీసుకుని వస్తా. మరజంబు తీసుకుని ట్రైన్ దిగి వేగంగా పైపు దగ్గరికి నడిచింది. తొందరగా తిరిగి వస్తూ చూసుకోకుండా ఎదుటి వ్యక్తిని ఢీకొంది. అబ్బా అనుకొని నుదుటిని అరచేత్తో ఒత్తుకుంటూ తలెత్తింది. అరే శారదా, మీరా? వేణుగోపాల్ కంఠస్వరం విని నవ్వింది శారద. అతని చిటికిన వేలు పట్టుకొని ఓ 6-7 అమ్మాయి నుంచొని ఉంది. చిన్న పట్టుపరికిని ముత్యాల గొలుసుతో ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఎంతో ముద్దొస్తోంది. శారద కళ్ళలోని వాత్సల్యాన్ని గమనిస్తూ అన్నాడు వేణుగోపాల్. మా రాధండి శారద. నమస్తే ఆంటీ అంది రాధ. శారద అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకుంది. నేను మా స్నేహితుడిని ట్రైన్కి పంపడానికి వచ్చాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు శారదా? నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉందండి. వెనక కలుసుకున్నప్పుడు చెప్పానుగా. ఆ స్కాలర్షిప్ని గురించి ఢిల్లీ వెడుతున్నాను. మా అక్క కూతురు పెళ్లికని వచ్చిన దాన్ని 1 రోజులు పైగా అమలాపురంలోనే ఉండిపోయాను. హైదరాబాద్ వెళ్ళటానికి ఇంకా టైం లేదు. అందుకని అమలాపురం నుండి తిన్నగా వెళ్ళిపోతున్నాను. మీరు రాజమండ్రి మీదుగా వెడుతూ కూడా ఇక్కడ నేను ఓ స్నేహితుడిని ఉన్నానని మర్చిపోయారన్నమాట. కాకతాళీయంగా కలుసుకున్నాం అనుకోండి. లేకపోతే మీరు మా ఊరు వచ్చి నేను చూడటం పడేదే కాదు. ట్రైన్ కదిలే వేళయింది. శారద కంపార్ట్మెంట్ గుమ్మంలో నిలబడింది. ఎప్పుడు ఇంక రాజమండ్రి వచ్చినా మీకు తెలియపరచకుండా ఉండను. నిజంగా నేను ఈసారి మర్చిపోయాను. మీరు క్షమించాలి. మీ ఊరు మీదుగా వెడుతూ మీకు తెలియపరచకపోవటం నా తప్పే. మరి మీరు కూడా హైదరాబాద్ వస్తే నన్ను కలుసుకోకుండా వెళ్ళకూడదు. వస్తాను. టాటా రాధా. స్టేషన్ పూర్తిగా కనుమరుగయ్యాక వచ్చి కూర్చుంది శారద. అతనెవరు సారు? మా స్నేహితురాలి గురించి చెప్పేదాన్ని. మాధురి గుర్తుందా? ఆమె భర్త. మాధురి కూతురా ఆ పిల్ల? కాదు, స్నేహితురాలి పాప. మాధురి రాలేదే? మలినమైన శారద మొహం చూస్తూ మాట ఆపేసింది విజయ. శారద తలెత్తి అంది. మాధురి పోయి 1 ఏడాది పైగా గడిచిపోయింది. విజయ నొచ్చుకుంటూ అంది. నాకు తెలియనే లేదు శారదా. తొనలు నిండిన ఒళ్ళుతో పసిమి రంగుతో మెరిసిపోతూ బోసినవ్వులు కుమ్మరిస్తూ శారద ఒడిలోకి పాకాడు విజయ కొడుకు. వాడిని ఒళ్ళోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది శారద. చాలాసేపు మాట్లాడలేదు విజయ. తర్వాత మెల్లిగా అంది. నీ మనసుకి నచ్చినవాడు ఇంకా తారసపడలేదా శారద? పసివాడి అరచేతుల్ని బుగ్గలు కానించుకుంటూ నవ్వింది శారద. నేను సీరియస్గా అడుగుతున్నాను శారదా. ఏమిటట? నువ్వింకా పెళ్లి చేసుకోవా? ఎవరినైనా చూసి పెట్టకూడదు? వేళాకోళం కాదు. నిజంగా చెప్పు శారదా. ఎన్నాళ్ళీ కఠోర వ్రతం? నాకు తెలిసే కదా నీకు చెప్పడానికి. ఎప్పటికైనా పెళ్ళంటూ చేసుకుంటే నీకు తప్పక తెలియపరుస్తాను. సరేనా? ఇంతకు నీ సంసారం సంగతులేం చెప్పనేలేదు. విశ్వం ఎట్లాగున్నాడు? ఆయనకేం లక్షణంగా ఉంటారు. ఏ విషయం ఆయనకు పట్టదు. అన్నీ నేను చూసుకోవలసిందే. బాధ్యత అంతా నా మీద పెట్టి నిశ్చింతగా ఉంటారు. పక్కా గృహిణివైపోయావు విజయ. సరేలే, పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది. ఇంకా స్టూడెంట్లా ఉండమంటావా? అతను ఎక్కడ పని చేస్తున్నాడు? బడి పంతులు. అదేలే, కాలేజీ పంతులు ఉద్యోగం. ప్రైవేటుగా ఇంగ్లీష్ MA కట్టారు. అదృష్టం బాగుండి 2nd క్లాస్ వచ్చింది. గుంటూరులో లెక్చరర్గా ఉన్నారు. నీ చదువుకి గంట వాయించేసినట్లేనా? విజయ దిగులుగా అంది. అదే శారదా నేను బాధపడేది. అప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా తలకెక్కలేదు. ముందు చదువు, తర్వాత జీవితమని ఎన్నోసార్లు విడమర్చి చెప్పేదానివి. MSc ప్రైవేటుగా కట్టలేను కదా. యూనివర్సిటీలో ఇంక చేరి చదవటం అసంభవమే. ఈ రోజుల్లో ఈ మండిపోయే ధరల్లో ఆయన ఒక్కరి సంపాదన మీద కుటుంబం నడవాలి. నేను ఆయనతో పాటు ఉద్యోగం చేస్తే బాగుండేది. పోనీ డెమాన్స్ట్రేటర్గా చేద్దామంటే ఆయన ఒప్పుకోవటం లేదు. MSc 3 వంతులు చదివి BSc క్వాలిఫికేషన్తో ఉద్యోగం చేయటమేంటని ఆయన వాదన. ఏమిటో శారదా, పెళ్ళి, ప్రేమ ఈ పదాల వ్యామోహమే కాక నిజ జీవితంలో ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి. మరి నన్ను పెళ్లి చేసుకోమని ఎందుకు సలహా ఇస్తావు? బాధ్యతలు ఉంటాయని జీవితంలో నుండి పారిపోతామా? ఎప్పటికైనా వివాహమే జీవితానికి పరమావధి కావాలి. చూడు, వీడికి టీకాలు వేయించినప్పుడు ముమ్మరంగా జ్వరం వచ్చి మమ్మల్ని కంగారు పెట్టేశాడు. అప్పుడు ఎందుకు వచ్చిన పిల్లలురా దేవుడా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ వెధవని చూడు, అట్లా కొంటెగా నవ్వుతుంటే జీవితానికి కొత్త అర్థాలు కనపడతాయి. గుండెలకు పసివాడిని హత్తుకొని ముద్దు పెట్టుకుంది విజయ. పెద్ద పిల్లవాడు తల్లి కుర్చీలలో మొహం దాచుకున్నాడు. ఓ చేతిని వాడి మీద వేసి ఇంకో చేత్తో పసివాడిని ఎత్తుకొని ఉన్న విజయను చూస్తూ శారద ముగ్ధురాలైపోయింది.
ప్రపంచంలో ఇటువంటి మాతృమూర్తులే వైవాహిక జీవితం మీద లోభాన్ని మోహాన్ని కలుగజేస్తారు అనుకుంది తనలో శారద. మెల్లిగా నవ్వుతూ అంది, తిరిగ్గా వంశోద్ధారకుణ్ణి ముద్దులాడవచ్చును. లే విజయ, వచ్చేదే పవర్పేట స్టేషన్. నీతో మాట్లాడుతుంటే గంటలు నిమిషాలుగా దొర్లిపోతున్నాయి అంది విజయ. ప్లాట్ఫారం మీద నిలబడిన విశ్వానికి చంటిపిల్లవాడిని అందించి పెద్దవాడిని చేపట్టుకుని దించింది విజయ. సామానులన్నీ పోర్టర్కు అందించింది శారద. విశ్వాన్ని తట్టి అంది విజయ, చూడండి, ఎవరో చెప్పుకోండి. ఓ శారద గారు, చాలా మారిపోయారు, బాగున్నారా? విశ్వం మాటలకు నవ్వింది శారద. నేనేం మారేనండి, మీ విజయ రుబ్బురోలులా తయారైంది. కాస్త డైటింగ్ చేసేలా చూడండి. నీ కబుర్లకేం కానీ శారదా, ఇప్పుడు నీకు టైం లేదని వదిలేస్తున్నాను. కానీ నీ వీలు చూసుకుని గుంటూరు వచ్చి ఓ 10 రోజులు తప్పకుండా ఉండాలి. తప్పకుండా వస్తాను విజయ, వెళ్ళొస్తాను విశ్వం గారు, నమస్తే. ట్రైన్ కదిలేక తన సీట్లో వచ్చి కూర్చుంది. కిటికీ రెక్కలు ఎత్తింది. చల్లటి పైరుగాలి మొహాన్ని తాకింది. కాలి దగ్గర ఏదో గుచ్చుకుంది. తీసి చూసింది. విజయ్ కొడుకు చేతిలో రబ్బరు బొమ్మ. ఆ బొమ్మని చేతిలోకి తీసుకుంది. చేతులు మెల్లిగా వణికాయి. అట్లాగే దానిని చూస్తూ బెర్తికి ఆనుకొని కూర్చునిపోయింది శారద. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.